పాపపంకిలమైన మనసు కలిగి అరిషడ్వర్గములకు లోనైన వారికి జగన్మాతను పొందడం దుర్లభము అని వివరించే శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 92వ భాగము. లబ్ధవాంఛిత వాంఛలకు అనగా కోరికలకు విషయభూతమైనది. అటువంటి వాంఛితములను కలిగి తనను ఆశ్రయించుకున్న భక్తులకు వారి వారి కర్మఫలములను బట్టి వారు కోరుకున్న వాంఛితములను ప్రసాదించునది అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము లబ్ధవాంఛిత అనే నామముచే కీర్తించింది. వాంఛితము అనగా ఇష్టఫలము. అటువంటి ఇష్టఫలమును పరమేశ్వరి ముందు నుండే కలిగి ఉన్నది. భక్తులు ఏ దేవి నుండి తమకు కావలసిన వాంఛితములు కోరుకుంటారో వాటినన్నిటినీ తనలో కలిగి ఉన్న పరమేశ్వరి ఆప్తకామ. లబ్ధవాంఛిత అను నామమును శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము వాంఛితార్థప్రదాయిని అన్న నామముతో కీర్తించింది. కోరిన కోరికలను ప్రసాదిస్తుంది అంటే ఆ తల్లి వాటన్నిటినీ అంతకు ముందే కలిగి ఉన్నది కదా. అందుకే పరమేశ్వరి లబ్ధవాంఛిత అని కీర్తించబడినది. వాంఛితార్థప్రదాయిని లేదా లబ్ధవాంఛిత అన్న రూపమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధముగా వివరించారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభా. 4 రకముల భక్తులు నా పట్ల భక్తిలో నిమగ్నమవుతారు. వారు ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. లబ్ధ పాప మనోదూర. పాప అనగా పాపములను, లబ్ధ అనగా పొందిన వారలకు, మనో అనగా మనస్సులకు, దూర అనగా దూరముగా ఉండునది. కలుషితమైన పాపపంకిలమైన మనసు కలిగిన వారికి దూరముగా ఉండే జగన్మాత లలితాంబికను శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము లబ్ధ పాప మనోదూర అనే నామముచే కీర్తించింది. లబ్ధములగు పాప మనస్సులు కలవారు లబ్ధ పాప మనస్కులు అనగా పాపచింతకులు. వారికి దూరముగా ఉండునది లేదా అవిద్య అనగా తెలియరానిది, అర్థము కానిది పరమేశ్వరి లలితాంబిక. కఠోపనిషత్తు చేసిన అన్యత్ర ధర్మ అన్యత్ర అధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అనగా ధర్మాధర్మముల కంటే భిన్నమైనది, కార్యకారణముల కంటే భిన్నమైనది అన్న వివరణకు బృహదారణ్య ఉపనిషత్తు చేసిన తమేతం వేదానువచనేన బ్రాహ్మణౌ వివిదశంతి అనగా వేదముననుసరించి నిత్య స్వాధ్యాయమున బ్రాహ్మణులు బ్రహ్మను తెలియగోరును అన్న వివరణల చేత వివిధ వర్ణములకు విధించబడిన వర్ణాశ్రముల ధర్మములను పరమేశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన ఎడల వాని వలన సాధకులకు ఆత్మజ్ఞానము కలుగునని తెలియచేయుచున్నది. కాబట్టి పాపవాసనలు కలిగిన వారికి జగన్మాత లబ్ధము కానిది కనుక లబ్ధ పాప మనోదూర అను నామముచే కీర్తించబడుచున్నది. లబ్ధాహంకార దుర్గమ. లబ్ధాహంకార అనగా అహంకారము కలిగిన వానిచే దుర్గమ దుర్లభమైనది లేదా పొందలేనిది అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము లబ్ధాహంకార దుర్గమ
అన్న నామముతో కీర్తించింది. అహంకారము అనగా దురభిమానము. అహంకారము లేదా దురభిమానం ఆసురీ గుణము. అటువంటి ఆసురీ సంపత్తి కలవారికి పరమేశ్వరి దుర్గమ లేదా దుర్లభ. ఈ అహంకారము అనున్నది రాజస తామస గుణములు కలిగిన వారికి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి దుర్గమమైనది పరమేశ్వరి శ్రీ లలితాపరా భట్టారిక. సత్వగుణములు కలిగిన వారు సుఖ ప్రకాశాది గుణములు కలిగి ఉంటారు. సత్వగుణములు లేనప్పుడు సుఖ ప్రకాశ ప్రాప్తి ఉండదు. అటువంటి మానవులకు మనస్థైర్యము అనేది ఉండదు. అందువలన వారిలో రాజస తామసమైన అహంకారము ప్రబలి ఉంటుంది. వారిలో వివేకము జ్ఞానము అనేవి ఉదయించడానికి ప్రతిబంధకంగా మారి దాని వలన నిద్ర అలసత్వము వీటి వలన సోమరితనం కలుగుతుంది. ఈ గుణములు ప్రబలడం వలన మనసు బాహ్య విషయములందు ఆసక్తి అధికమై శ్రేయో మార్గములందు ఆసక్తి సన్నగిల్లి లాభము కలిగినట్లయితే సంతోషము, నష్టము కలిగినట్లయితే దుఃఖము కలిగి మనసు రాగద్వేషములతో నిండి ఉంటుంది. అటువంటి రాగద్వేషములు కలిగిన మనసు కలిగిన ఆసురీ ప్రవృత్తి కలిగిన వారి యందు పరమేశ్వరి భాసించదు. అటువంటి వారి యందు పరమాత్మ స్వరూపము భాసించదు అన్న విషయమును శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగములోని 19-20 శ్లోకములలో ఈ విధముగా వివరించారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము గలవారు అధములు నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి. ఈ వివరణ వలన దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పౌరుష్యము, అజ్ఞానము మొదలైన ఆసురీ గుణములు కలిగిన వారికి జగన్మాత దుర్గమమైన దగుట చేత ముండకోపనిషత్తు వివరించిన విధముగా యతయః శుద్ధ సత్వాః అనగా వేదాంత జ్ఞానముచే జ్ఞానమును పొంది పరమేశ్వరి యందు మనసు లగ్నము చేసిన వారికి జగన్మాత సులభ సాధ్య. మరికొన్ని నామార్థములు నా తరువాతి భాగములో.